ఎస్పీ సూర్య శారదని ఫాలో అవుతూ ఉంటే పొరపాటున ఆటోని మిస్ చేసేసుకుంటాడు. ఎటు వెళ్ళిపోయారు అని కార్ని ఒకచోట ఆపి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక శారద, ఏమండి సారీ అండి, కాస్త లేట్ అయింది. మీ కొడుకు గగన్ కంట పడకుండా జాగ్రత్తగా తీసుకురావాలి కదండి, అందుకే అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటుంది, ఏమీ అనుకోకండి అని చెప్తూ ఉంటే, పర్వాలేదు శారద, నిన్ను చూడగానే నాకు కడుపు నిండిపోతుంది అని కేపీ భోంచేస్తూ ఉంటారు. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదండి. మీరు నిజంగానే చనిపోయారనుకొని గగన్ మీకు పిండ ప్రదానం చేయటానికి రెడీ అయిపోతున్నాడు అని శారద చెప్పగానే తింటున్న కేపీ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ కాసేపటికి తేరుకొని, పర్వాలేదు శారద, నేను లోకం దృష్టిలో గగన్ దృష్టిలో చనిపోయినా పర్వాలేదు, కానీ నీ దృష్టిలో బ్రతికి ఉంటే చాలు, అంతే శారద. ఇప్పుడు నీతో నేను ఇలా గడుపుతున్నాను చూడు, అందుకేనేమో లోకం దృష్టిలో నేను చనిపోయాను. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా శారద, నాకు ఇది చాలు శారద అని కేపీ తింటూ ఉంటాడు. అప్పుడే శారదని డ్రాప్ చేసేసి ఆటో అతను వెళ్తూ ఉంటే సూర్య చూసేసి, రే, ఇందాక నువ్వు ఒక ఆవిడ్ని ఎక్కించుకు వెళ్ళావు కదా, ఆవిడెక్కడ్రా అని, నేను పోలీస్, నిజం చెప్పరా అని సూర్య అరుస్తూ ఉంటే, సార్ పక్క వీధిలోనే డ్రాప్ చేశాను సార్ అని అతను అంటాడు. రారా నాతో వచ్చి చూపించు అని సూర్య తీసుకువెళ్తూ ఉంటాడు. సార్ ఆవిడ చాలా మంచావిడ సార్ అని ఆటో అతను చెప్తుంటే, రే, నోరు మూసుకొని ముందు ఆ ఇండ్లు చూపించు అని ఇంటి దగ్గరికి తీసుకువస్తాడు. ఇదే సార్ ఆ ఇండ్లు అని చెప్పడంతో, ఏయ్, తలుపు తెరుస్తారా లేదా, కేపీ బ్రతికే ఉన్నాడన్న నిజం నాకు తెలిసిపోయింది, మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి అని సూర్య డోర్ని కొడుతూ ఉంటారు. అయ్యో ఎవరు శారదా అని కేపీ కంగారు పడుతూ ఉంటే, ఏమండి నేను వెళ్ళి చూస్తాను, మీరు వెళ్ళి దాక్కోండి అని శారద చెప్తుంది. అలా కేపీ వెళ్ళి దాక్కుని ఉంటే, వస్తున్నానంటూ శారద డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే అక్కడ భూమి ఉంటుంది. అమ్మ భూమి, నువ్వా, నేను ఇంకా ఎంత కంగారు పడిపోయాను, ఎవరు అని చాలా భయపడిపోయాను భూమి అని శారద చెప్తూ ఉంటుంది. ఇక్కడ సూర్య తలుపు కొట్టిన దగ్గర తలుపు ఓపెన్ చేసేస్తారు. ఒక భార్య భర్త బయటికి వచ్చి, ఎవరు సార్ మీరు అని అడుగుతూ ఉంటే, ఇక్కడ ఒక ఆవిడ దిగింది, భోజనం క్యారేజర్ కూడా తీసుకొచ్చింది, ఎక్కడ ఆవిడ అని సూర్య అరుస్తూ ఉంటాడు. సార్ ఇక్కడికి భోజనం క్యారేజీతో ఎవరూ రాలేదు సార్, ఎందుకు సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, అడ్డు తప్పుకోండి అంటూ వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అక్కడెక్కడా కూడా శారద లేకపోవడంతో, రేయ్ నువ్వు అబద్ధాలు చెప్పావు కదా అని ఆటో వాడిని నిలదీస్తూ ఉంటాడు. సార్ ఆవిడ ఇక్కడే ఆటో దిగింది సార్, మరి ఏ ఇంట్లోకి వచ్చిందో ఎటు వెళ్ళిందో నాకు ఇలా తెలుస్తుంది సార్ అని ఆటో అతను చెప్తాడు. నేను ఫాలో అవుతున్నానని తెలిసి తప్పించుకుందనమాట అని సూర్య అనుకుంటూ రగిలిపోతూ ఉంటాడు. మావయ్య మావయ్య అని భూమి ఇండ్లంతా వెతుకుతూ ఉంటే, అమ్మ భూమి ఏమైంది, ఎందుకు అలా పిలుస్తున్నావు అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ముందు మావయ్య ఎక్కడా అని భూమి అరుస్తూ ఉంటే, ఏమండి వచ్చింది మన భూమినేనండి, రండి బయటికి అని శారద అంటుంది. మావయ్య మీరు సేఫే కదా అని భూమి అనడంతో, సేఫేనమ్మా అని కేపీ అంటాడు. అయ్యో అత్తయ్య, మీ వెనకాలే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది నేను కాదత్తయ్య, ఆ ఎస్పీ సూర్య, నేను ముందే చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మావయ్యని పట్టుకొని ఉండేవాడు అని భూమి చెప్తోంది. భూమి సూర్య ఫాలో అవుతున్న విషయం కనిపెట్టేసి వెంటనే శారదని దించేసిన తర్వాత ఆటో అతని దగ్గరికి వెళ్తుంది. అన్న, ఇందాక ఒక ఆవిడ్ని మీరు దించేశారు కదా, ఆవిడ గురించి ఎవరు అడిగినా, పోలీసులు అడిగినా కూడా వేరే ఇంటి దగ్గర దించానని వేరే తప్పుడు అడ్రస్ ఏదో ఒకటి చెప్పండి అన్న, ఎవరికి కూడా నిజం చెప్పొద్దన్నా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అన్న అని కాస్త డబ్బుని ఇచ్చి ఆటో అతన్ని పంపించేసి ఉంటుంది. నేను అలా మేనేజ్ చేశాను అత్తయ్య, అందుకే ఆటో అతను వేరే ఇండ్లు చూపించాడు, మిమ్మల్ని పట్టించలేదు, లేకపోతే ఈ పాటికి దొరికిపోయి ఉండేవారు, ఇద్దరు దొరికిపోయి ఉండేవారు అని భూమి చెప్తుంది. ఇదత్తయ్య జరిగింది, కాబట్టి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని భూమి అంటే, అవునమ్మా జాగ్రత్తగా ఉందాం, నేను కూడా ఉంటానని కేపీ చెప్తాడు. తర్వాత నక్షత్ర మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తూ అపూర్వని హక్ చేసుకుంటుంది. ఏమైంది బేబీ అని అపూర్వ అడగటంతో, అదేంటి మమ్మీ, నన్ను చెర్రీని హనీమూన్కి పంపించటం ఏంటి, నువ్వు కూడా ఒప్పుకున్నావంట కదా అని నక్షత్ర అంటుంది. అదేంటి, నాకు ఒక్క మాట కూడా బావ చెప్పలేదు, కానీ నేను ఒప్పుకున్నానని చెప్పి మీ ఇద్దరిని హనీమూన్కి పంపించటం ఏంటి, అయినా కూడా ఈ మధ్య బావకి మతిపోయినట్లు ఉంది అని అపూర్వ చెప్తుంటే, ఓహో అప్పుడే మీ అమ్మకి కంప్లైంట్ ఇస్తున్నావా, చెప్తాను నీ సంగతి అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. మమ్మీ ఏదో ఒకటి చేసి హనీమూన్కి వెళ్లకుండా చూడు అని నక్షత్ర అంటే, ఉండు నేను ఆపుతానులే అని అపూర్వ అంటుంది. అల్లుడు గారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా నీ మాట కూడా వినడు కదా, నువ్వెలా ఆపుతావు అని గోరింటాకు అంటుంది. లేదులే నక్షత్ర, ఏదో ఒకటి చేసి నేను ఆపుతాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని అపూర్వ వెళ్తుంది.
తర్వాత శారద బలవంతంగా గగన్ని బయటికి లాక్కు వస్తూ ఉంటుంది. "అమ్మ ఏంటమ్మా ప్రతి శనివారం నాకీ టార్చర్, నాకు వద్దన్నా కూడా ఎందుకమ్మా ఇలా చేస్తావు? నేనేమైనా చిన్న పిల్లాన్నా? నాకు స్నానం చేయటం రాదా ఏంటి చెప్పు" అని గగన్ అంటే, "అలా కాదు గగన్, నువ్వు పెద్దవాడివైనా ప్రతి శనివారం ఇలా తలంటుకొని స్నానం చేస్తే అంతా మంచే జరుగుతుంది. నువ్విక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తానంటూ శారద లోపలికి వెళ్తుంది. అప్పుడే భూమి బయటికి వచ్చి అక్కడ కూర్చున్న గగన్ని చూసి, "అబ్బా బావా ఏం దొరికావు, ఉండు చెప్తా నీ పని" అనుకుంటూ తలంటుతూ ఉంటుంది. "వచ్చావా అమ్మా" అని గగన్ అంటే, "ఆ వచ్చానురా, తలంటుతున్నాను కదా" అని భూమి శారదలాగా మాట్లాడుతూ ఉంటుంది. "అమ్మ ఎంత బాగుందో, నేను నీ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అమ్మా" అని గగన్ చాలా సంతోషంగా మర్దన చేయించుకుంటూ ఉంటే భూమి సంతోషంగా చేస్తూ ఉంటుంది. అప్పుడే శారద అక్కడికి వచ్చి భూమిని చూసేసి భూమి భూమి అని సైగలు చేస్తూ పిలుస్తూ ఉంటుంది. "అత్తయ్య నేను చూసుకుంటాను కదా, మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య" అని భూమి మెల్లగా చెప్తుంటే, "వాడు చూస్తే ప్రాబ్లం అయిపోతుంది, వద్దు భూమి నువ్వే వెళ్ళు" అని శారద అంటుంది. "ఏం కాదత్తయ్య నేను చూసుకుంటాను వెళ్ళు" అని భూమి చెప్పటంతో ఇక శారద నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. "అమ్మా అమ్మ ఏంటి బాగా చెయ్యమ్మా" అని గగన్ అంటుంటే, "ఆ చేస్తున్నాను కదరా, ఎందుకంత తొందర" అని శారదలాగా మాట్లాడుతూ ఉంటుంది. "అమ్మ నువ్వేంటమ్మా ఏమీ సరిగ్గా మాట్లాడడం లేదు" అని గగన్ అంటే, "నువ్వు మాట్లాడుతున్నావు కదా, నాకు ఇంకా ఇంకా వినాలని ఉంది. ఎంత బాగున్నాయో నీ మాటలు. నువ్వు నన్ను పొగుడుతున్నావు కదా, ఇంకా వినాలనిపిస్తోంది. అలాగే నా బంగారు కోడల్ని కూడా పొగుడుతూ మాట్లాడు గగన్" అని భూమి అంటే, "ఏంటి బంగారు కోడలా? అది బంగారం కాదమ్మా, మట్టి ముద్దమ్మా. అది ఒక దొంగ మొకంది. మాయ లేడమ్మా" అని గగన్ చెప్తుంటే భూమికి కోపం వచ్చి జుట్టు పీకుతూ ఉంటుంది. "అమ్మా ఏంటమ్మా మెల్లగా అమ్మా" అని గగన్ అరుస్తూ ఉంటాడు. "చూస్తూ ఉండమ్మా, ఏదో ఒక రోజు నేను తన మెల్లో తాళి కట్టలేదని నిరూపిస్తాను. అప్పుడు నేను నిజాయితీ గల కొడుకునని నీకే అర్థమవుతుంది. అప్పుడు నేనే కదా దాన్ని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయమని చెప్తాను. అప్పుడు నువ్వే గెంటేస్తావమ్మా, చూస్తూ ఉండు, లేదంటే నేను గెంటేస్తాను" అని గగన్ చెప్తుంటే ఇక భూమి మరింత గట్టిగా జుట్టుని పీకేయటంతో, "అమ్మా ఏంటమ్మా ఇలా పీకుతున్నావు" అని అక్కడ శారద కాకుండా భూమి తల పీకుతోందని అర్థం చేసుకున్న గగన్, "ఏయ్ నువ్వా" అని అరుస్తూ ఉంటాడు. "ఏంటి నన్ను గెంటేస్తావా" అని భూమి నిలదీస్తూ ఉంటే, "హే ఛీ పో" అంటూ గగన్ వెళ్తూ ఉంటాడు. "బావా ఆగు బావా, ఒకప్పటి రోజులు గుర్తు చేసుకో బావా, నేనంటే ప్రాణం అన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు, ఇప్పుడేంటి బావా ఇలా మారిపోయావు" అని భూమి అంటుంటే గగన్ వెళ్తూ ఉంటాడు. అయితే పొరపాటున కింద పడిపోయి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. "ఏంటి బావా తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయా" అని భూమి చెప్తుంటే గగన్ కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు. "అయ్యో ఒకప్పుడేమో నేనే ప్రాణమన్నావు, ఇప్పుడు నా ముఖం చూస్తేనే ఇలా విదిలించుకు వెళ్తున్నావు, ఏంటి మగడా నువ్వు ఇలా తయారైపోయావు" అని భూమి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది.